ఎంటీఎస్ ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత కోసం 98 డేస్ ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు సిరికి సూర్యనారాయణ ఉపాధ్యాయులు విజయనగరం జిల్లా వేపాడ మండలం గుడివాడ గ్రామం నుండి విశాఖ కలెక్టరేట్ కార్యాలయం వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా సిరికి సూర్యనారాయణ కార్యదర్శి బండారు మంగపతి సార్ మేము 90S MTS ఉపాధ్యాయులు అండి. మేము 98లో డిఎస్సి క్వాలిఫై అయ్యాము. కొన్ని గవర్నమెంట్ తప్పిదాల వల్ల కొన్ని కారణాల వల్ల మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు. 2023లో గత ప్రభుత్వము మాకు ఉద్యోగాలు కల్పించింది. MTS అనే పదం ఉపయోగించి మాకు ఉద్యోగ వృత్తిని ఇచ్చింది, ఉపాధ్యాయ వృత్తిని ఇచ్చింది. కానీ ఇప్పటిదాకా 33,000 జీతంతోనే కాలయాపన చేస్తున్నామండి. చాలని జీతంతో అందరికీ టీఏలు, డిఏలు, ఐఆర్లు మేము ఎక్కడో ఏజెన్సీలో పనిచేస్తున్నామండి. చదువుల ప్రాంతంలో పనిచేస్తున్నాం. కనీసం అట్లీస్ట్ మాకు హెల్త్ బెనిఫిట్స్ లేవండి. ఉద్యోగ విరమణ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి పెన్షన్ సౌకర్యం కూడా లేదండి. దయచేసి ఇవన్నీ కూడాను మేము సర్వీస్ కూడా కోల్పోయామండి. దయచేసి ప్రభుత్వం వారు మా విజ్ఞప్తిని పరిశీలించి మా యొక్క విన్నపాన్ని దయచేసి అర్థం చేసుకొని మానవతా దృక్పథంతో మాకు కూడా రెగ్యులరైజేషన్ చేసి 62 సంవత్సరాలతో పాటు 12 నెలల జీతం కూడా ఇవ్వండి. ఇప్పుడే మాకు 11 నెలల జీతం ఇస్తున్నారు. ఒక నెల నష్టపోతున్నాం. 20 సంవత్సరాలు నష్టపోవడంతో పాటు ఒక నెల జీతంతో కూడా నష్టపోతున్నాం. దయచేసి ఈ విషయాన్ని ప్రభుత్వం వారు సానుకూలంగా మమ్మల్ని అర్థం చేసుకొని మానవతా దృక్పథంతో మమ్మల్ని హెల్త్ కార్డులు లేకపోతే రెగ్యులరైజేషన్ ఇవన్నీ చేసి మమ్మల్ని ఆదుకుంటారని వేడుకుంటున్నానండి. నా పేరు సిరికి సూర్యనారాయణ, ఉమ్మడి విశాఖ జిల్లా యూనియన్ ప్రెసిడెంట్ని. మేమందరం కూడా 98లో డిఎస్సి రాసాం. అందరం క్వాలిఫై అయ్యాం. కొన్ని తప్పిదాల వల్ల కొంతమందికి రెగ్యులర్ పోస్టులు ఇచ్చి మాకు పోస్టులు ఇవ్వకుండా విడిచిపెట్టారు. మేము పోరాటం చేస్తూ కోర్టుకు వెళ్తూ 23లో మాకు మినిమం టైం స్కేల్ అని పోస్ట్ క్రియేట్ చేసి మాకు పోస్టులు ఇచ్చారు. పోస్టులు ఇచ్చినా మాకు ఎటువంటి బెనిఫిట్స్ లేవు. మాతేనట్టుగా 98లో పోస్టులు పొందిన వారికి అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మాకు ఎటువంటి బెనిఫిట్స్ లేవు. కాదు కూడా మాకు ఏ పెన్షన్ కానీ ఏ గవర్నమెంట్ రాయితీ కూడా మాకు ఎలిజిబిలిటీ లేదు. ఉపాధ్యాయులు అనే పేరుకి ఉపాధ్యాయులు, ఎటువంటి గవర్నమెంట్ నుండి బెనిఫిట్స్ ఏవి కూడా మాకు వర్తించలేదు. దయవుంచి మీరు మాకు మానవతా దృక్పథంతో ఆలోచించి మాకు ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా వర్తించేటట్లు చేస్తారని మరోసారి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ డిమాండ్స్ మాకేవి కూడా మీరు ప్రభుత్వం కల్పించలేదు కాబట్టి విజయనగరం జిల్లా వేపాడ మండలం గుడివాడ గ్రామం నుండి విశాఖపట్నం కలెక్టరేట్కి పాదయాత్ర చేస్తే కనికరించి ప్రభుత్వం మాకున్నటువంటి బెనిఫిట్స్ మాకు సదుపాయం కల్పిస్తారని 20 సంవత్సరాలు మేము నష్టపోయాం. జీవితమే నష్టపోయాం. కనీసం ఈ 2-3 సంవత్సరాలు సరే మాకు మా గవర్నమెంట్ నుండి వచ్చినటువంటి బెనిఫిట్స్ మాకు కల్పిస్తారని మరోసారి మీకు విజ్ఞాపన. ఇది డిమాండ్ కాదు, మిమ్మల్ని వేడుకోలు, విజ్ఞాపన. మీ పాదాలకి నమస్కారం.